అర్జీలు పెట్టుకుంటూనే ఉంది. ముఖ్యమంత్రులు ఎవరైనా, ముఖ్యమంత్రులు మారినా, ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా పెన్షన్లు అయితే రావటం లేదు. ఉప్పాలి వచ్చాము నా పేరు సంవత్సరాలు చూసిందా మన వాళ్ళు ఎవరైనా వెళ్ళి మాట్లాడతారేమో, ఆఫీసర్లతో మాట్లాడండి. ఇంకా నేను మాట్లాడతాలే అంతేనా? ఇంకెవరైనా మాట్లాడతారా? మాట్లాడక్క. ఇంకా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఇంతసేపైనా మా కోసం వేచి ఉన్నారు. మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని ఇంత దూరం వచ్చారు. మరొకసారి ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారి గురించి మేము కొత్తగా మీకు చెప్పాల్సింది లేదు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా 5 సంవత్సరాలలో ఎన్నో పథకాలు అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. రైతులైతే గుండెలో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత కాలం రైతులకు ఏ లోటు రాలేదు. ఒక మద్దతు ధర అయితేనేమి, గిట్టుబాటు ధర అయితేనేమి, ఎరువులు గాని, విత్తనాలు గాని ఏ కొరత లేకుండా, అసలు సబ్సిడీ అయితే ఏమి, లేకపోతే బీమా ఇస్తే ఏమి, ఇలా ఏ సమస్య రాకుండా చూసుకున్నాడు రైతుల్ని. రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ అయితే ఏమి, ఆరోగ్యశ్రీ అయితే ఏమి, 108 అయితేనేమి, పావలా వడ్డీకే రుణాలు అయితేనేమి, లక్షల మంది పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ ఉపాధి హామీ చట్టము అమల్లోకి వచ్చింది. రాయలసీమలో బండ్లపల్లిలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రధానమంత్రి గారితో, సోనియా గాంధీ గారితో ఈ పథకానికి నాంది పలికారు. ఆ రోజు నుంచి మొదలైంది. అంటే 20 సంవత్సరాలుగా ఉపాధి హామీ పని మన దేశంలో అమలవుతుంది. ఆ రోజు నుంచి అమలవుతున్న ఈ పథకము కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలము బ్రహ్మాండంగా జరిగింది. మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అయితే 1,10,000 జాబ్ కార్డులు ఉన్నాయి. అంటే కుటుంబానికి 2 పనికి వెళ్ళినా 1,10,00,000 జాబ్ కార్డులు ఉన్నాయి. కుటుంబానికి 2 పనికి వెళ్ళినా 2,25,00,000 మంది ఉపాధి హామీ పనికి వెళ్లే వాళ్ళు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఉపాధి హామీ పథకానికి ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు. మొన్న ఒక అక్క చెప్తుంది, ఒక ఊర్లో అమ్మ రస్నా కూడా ఇచ్చేవాళ్ళట. రస్నా తెలుసా? రస్నా గుర్తుందన్నా? మంచినీళ్ళు అయితేనేమి, గర్భిణీ స్త్రీలకు ఏదైనా సౌకర్యాలు అయితేనేమి, పేదవాళ్ళకైతేనేమి, ఇలా ఎక్కడ ఏ అవసరం ఉన్నా రాజశేఖర రెడ్డి గారు అక్కడ వాళ్ళకి లోటు లేకుండా ఉపాధి హామీ పనిని జరిపించారు. రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఉపాధి హామీ పని కోసము మాకు డైరెక్ట్ గా డబ్బులు పడేటట్టు చూడండి, మధ్యలో కమిషన్లు కట్టింగ్లు లేకుండా చూడండి అంటే ఏకంగా ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆడవాళ్ళు మాకు కూడా సమానమైన వేతనాలు ఇవ్వండి, ఉపాధి హామీలో మగవాళ్ళంత పని చేయలేకపోయినా బిడ్డల భారం మా మీద ఉంది, కుటుంబాలు నడుపుకోవాలి అని చెప్తే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆడవాళ్లకు కూడా సమాన వేతనాలు ఇచ్చేటట్టు చూశారు ఉపాధి హామీ చట్టంలో. కానీ ఈ రోజు ఉపాధి హామీ చట్టం ఎంత ఘోరంగా తయారైంది అంటే అసలు ఎక్కడైనా కూడా కనీసం మంచినీళ్ళు కూడా దొరకటం లేదు. ఉపాధి హామీ పనికి చెప్తున్నారు కానీ కరువు పని 100 రోజులు జరిపాల్సి ఉంటే కనీసం పోయిన సంవత్సరం 52 రోజులు కూడా నడవలేదు. ఎంత ఘోరంగా తయారైంది అంటే ఉపాధి హామీ చట్టము, ఉపాధి హామీ ఈ పథకంలో ఉన్న వాళ్ళను ఒకే సంవత్సరంలో, నిన్న సంవత్సరంలో 2025లో ఏకంగా
18.5 లక్షల జాబ్ కార్డులు ఒకేసారి తొలగించేశారు మన రాష్ట్రంలో. అంటే ఇక ఉపాధి హామీ పని ఉండటానికి వీల్లేదు, అవసరం లేదు, ఉపాధి హామీ అవసరమే లేదు మన ప్రజలకు అన్న రీతిలో పాలకులు వ్యవహరిస్తున్నారు. ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇది చట్టాన్ని తీసేయాలి అని, మహాత్మా గాంధీ పేరును తీసేయాలి అని బీజేపీ పార్టీ ఒక కొత్త చట్టం విబి గ్రామ్ అనే బీజేపీ పార్టీ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని చూస్తుంది. ఇంకొక 6 నెలల్లో అది అమలు అవుతుందట. ఇది వరకు ఉపాధి హామీ చట్టం, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ చట్టంలో 100 రోజుల పాటు ఎవరైనా గ్రామస్తులు మాకు పని కావాలి అని అడిగితే గ్రామంలో పని కల్పించాలి, చేసిన పనికి 15 రోజుల్లో వేతనాలు ఇవ్వాలి అన్నది చట్టం. ఇది వరకు గ్రామంలో ఏదైనా పనులు అవసరమైతే ఉపాధి హామీ పని దానికి వాడుకునేవాళ్ళు. అంటే గ్రామాలలో గ్రామ సభలు పెట్టి గ్రామ పంచాయతీలో ఆ ఊరికి రోడ్డు కావాలనా, లేక బావి కావాలనా, పూడిక తీయాలనా, లేక గట్టు వేయాలనా, చైన్లో పని చేయాలనా అన్నది ఏ అవసరం ఉంది ఆ గ్రామానికి అని చూసి ఆ గ్రామానికి కావాల్సిన పనులు ఉపాధి హామీ చట్టంలో అమలు చేసేవాళ్ళు. దానికోసమని గ్రామస్తులు వెళ్ళి పని చేసేవాళ్ళు. దానికి వచ్చిన కూలీతో 4 కుటుంబాలు బ్రతికేవి. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే ఈ కొత్త చట్టంలో ఇక గ్రామాలకు ఈ అధికారం ఉండదు, గ్రామాల పనులు అభివృద్ధి ఉండదు. ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో వాళ్ళు చెప్తారట ఎక్కడికి వెళ్ళి పని చేయాలి అని. అంటే పక్కన ఒక రోడ్డు వర్క్ జరుగుతున్నా, లేకపోతే ఒక ప్రాజెక్ట్ వర్క్ జరుగుతున్నా ఆ కాంట్రాక్టర్ కిందికి వెళ్ళి మీరందరూ పని చేయండి అని చెప్పే ఉద్దేశంలో ఉన్నారు బీజేపీ నాయకులు. అంటే ఇక గ్రామాలలో జరిగే పనులు గ్రామ అభివృద్ధి కోసం జరగవు, కానీ ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రం ఈ గ్రామస్తులందరూ వెళ్ళి పని చేయాలి, ఉపాధి హామీ జీతం కూలీ రావాలి అంటే. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో రకాలుగా ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. పైగా వాళ్ళు చెప్తున్న మాట, కాంగ్రెస్ పార్టీ 100 రోజులే ఇచ్చింది, మేము 125 రోజులు ఇస్తాము అని చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. 100 రోజులని చెప్తున్నా కూడా ఎక్కడే గాని 100 రోజులు పని ఇచ్చిన పాపాన పోలేదు. పోయిన సంవత్సరం చూసుకున్నా కేవలం 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు. కేవలం 52 రోజులు ఉపాధి హామీ పని ఇచ్చిన వాళ్ళు మేము 125 రోజులు పని ఇస్తాము అంటే నమ్మడానికి మీరు గొర్రెలా, పిచ్చివాళ్ళ? ఆలోచన చేసుకోవాలి. 100 రోజులు కూడా పని ఇవ్వలేదు, 125 రోజులు పని ఇస్తాము అని చెప్తున్నారు కొత్త చట్టంలో. ఇది ఎవ్వరూ నమ్మొద్దండి, ఇది పచ్చి అబద్ధం. 125 రోజులు అన్నది పచ్చి బూటకం, పచ్చి మోసం. 125 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి వీళ్ళకు లేదు. 125 రోజులు పని ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే కనీసం 100 రోజులైనా పని ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా కేవలం 52 రోజులే పని ఇచ్చారు అంటే, 100 రోజులు కూడా ఇవ్వలేదు అంటే వీళ్ళకి అసలు పథకం నడిపే చిత్తశుద్ధే లేదు. కాబట్టి ఈ మాట ఎవరు కూడా నమ్మకండి. ఇది వరకు ఉపాధి హామీ, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కేంద్రమే మొత్తం నిధులన్నీ పెట్టుకునేది. అంటే 100% నిధులు కేంద్రం నుంచే వచ్చేవి ఉపాధి హామీకి. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో 100% కేంద్రం ఇవ్వదట, 60% వాళ్ళు ఇస్తారట, 40% రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకోవాలట. మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకునే స్థితిలో ఉందా? ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు ఇచ్చుకునే పరిస్థితిలో లేదు. మరి అలాంటప్పుడు ఇక ఉపాధి హామీ పనుల్లో కూడా డబ్బులు ఇవ్వాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం 40% ఇవ్వదు. రాష్ట్ర ప్రభుత్వం 40% ఇవ్వలేదు కాబట్టి, పని జరగలేదు కాబట్టి కేంద్రం ఇచ్చే 60% పనులు నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది వీళ్ళ కుట్ర. అంటే మొత్తానికే ఉపాధి హామీ పని ఎత్తేయాలని చూస్తున్నారన్నమాట. ఇది వరకు ఉపాధి హామీలో 4 గంటలో 5 గంటలో 6 గంటలో పని చేసేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ పార్టీ చేసే ఈ కొత్త చట్టంలో 12 గంటలు పని చేయాలట, అది కూడా మండుటి ఎండలో. ఆడవాళ్ళకు చేతనవుతుందా? పోనీ మగవాళ్ళకైనా చేతనవుతుందా? ఇలా ప్రతి విషయంలోనూ ఉపాధి హామీని కూనీ చేయాలని చూస్తున్నారు. మహాత్మా గాంధీ పేరు ఉన్నది ఉపాధి హామీ పథకానికి, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకానికి.
కానీ ఆ మహాత్మా గాంధీ పేరును కూడా తీసేస్తున్నారు. ఎలాగైతే మహాత్మా గాంధీని గాడ్సే కూనీ చేశాడో అలాగే ఇప్పుడు మహాత్మా గాంధీ ఆశయాలను మోడీ గారు కూనీ చేస్తున్నారు. ఇద్దరికీ తేడా లేదు. గాడ్సే మహాత్మా గాంధీని ఎలాగైతే కూనీ చేశాడో నరేంద్ర మోడీ కూడా మహాత్మా గాంధీ ఆశయాలని కూనీ చేస్తున్నారు. అందుకోసమే పుట్టింది బీజేపీ పార్టీ. అందుకే చెప్తున్నాం, ఈ కొత్త చట్టము పేదలకు వ్యతిరేకం. ఉపాధి హామీ పథకాన్ని మొత్తానికే నీరుగార్చి పేదవాళ్ళకు ఆసరా లేకుండా చేస్తుంది బీజేపీ పార్టీ. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకము, దీన్ని అమలు చేయాల్సిందే, దీన్ని కేంద్రమే భరించాలి పూర్తి నిధులు అని కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొట్లాడుతుంది. ఈ ఉద్యమంలో భాగంగానే మీ దగ్గరికి కూడా రావడం జరిగింది. మీ అందరూ కూడా మాతో పాటు కలిసి ఉపాధి హామీ పని ఎలా యథావిధిగా జరిగించాలి, పేమెంట్లు ఆన్ టైంలో 15 రోజులకే ఇవ్వాలి, ఉపాధి హామీ పని 100 రోజుల్లో 200 రోజుల్లో ఇంకా ఎక్కువ చేస్తే చేయాలి, వేతనాలు కూడా 400 రూపాయలు అలా ఎక్కువ చేస్తే చేయాలి తప్ప దీన్ని కూనీ చేసి అసలు కేంద్రం మొత్తం నిధులు పెట్టుకోదు అని చెప్పడం పూర్తిగా అన్యాయం అని మీ దగ్గర నుంచి కూడా రావాలి. అమ్మా, మేము మీకోసం పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిలబడింది. ఈ ఉపాధి హామీ పని ఎంతో మంది పేద వాళ్ళకి జీవితాలను నిలబెడుతున్నది కాబట్టి వాళ్ళ కోసం నిలబడాలని నిర్ణయించుకొని ఈరోజు ఉపాధి హామీ పని రక్షించడం కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ముందు నిలబడింది ఉద్యమం చేయడానికి. మీ అందరిలో కూడా చైతన్యం రావాలి. మీ అందరూ కూడా ఉపాధి హామీ పని కావాలి అని ఎక్కడికక్కడ మీ ఆఫీసర్లని అడగాలి. అంతేకాదమ్మా, ఈరోజు మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక్క ఉపాధి హామీ పనే కాదు, రైతులకు